నమస్తే, వెల్కమ్ టు RP70 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వారపు సంతలో నాన్ లోకల్ వద్దు, స్థానిక నాయకులు ముద్దు అంటూ వైసీపీ శ్రేణులు అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి, డుంబిరిగూడ ఎంపీపీ ఈశ్వరి, హుకుంపేట జెడ్పీటీసీ రేగం, మధ్యలింగం, డుంబిరిగూడ జెడ్పీటీసీ చటారి జనకమ్మ, ఇతర వైసీపీ నాయకులు మాధవి, గోపాక్ అంటూ భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరకులో ఈ నియోజకవర్గంలో అనేక మంది వైసీపీ నాయకులు, సీనియర్ నాయకులు అసవాహులు ఉన్న పాడేరు నియోజకవర్గంకు చెందిన గోడేటి మాధవ్ అని అరకు అసెంబ్లీకి ఇన్ఛార్జిగా ఎలా నియమిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మనకు ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అంటే మనకు ఎస్టీ వాళ్ళకి కేటాయించినటువంటి సీట్లేమో వీరు రాజకీయ పరంగా లబ్ధి పొంది వాళ్ళ ఆస్తుల్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచించి మన స్థానిక అభ్యర్థి ఎవరైనా సరే, ఏ తెగైనా సరే, వాళ్ళకి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ టికెట్ ఇస్తేనే మేము ఖచ్చితంగా మేము గెలిపిస్తామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. గట్టిగా అడిగే నాయకుడు లేక జిల్లా కేంద్రం పాడేరుకి దక్కింది, మెడికల్ కాలేజ్ పాడేరుకి దక్కింది, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనకి దక్కలేదు. నిజంగా గతంలో మనకు పాల్గొన్న గారు ఎవరో తెలియదు. మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాల్గొన్న గారికి మీరు ఓటేయండి అంటే స్థానికులని చెప్పి ఈరోజు ఓటేయడం జరిగింది. దానికి మేము కట్టుబడి ఆయన మాటకి గౌరవించి ఈరోజు మేము చేసుకొచ్చాం. అయితే ఈ ఎన్నికల్లో 24వ ఎన్నికల్లో మాత్రం చాలా అన్యాయం. ఎందుకంటే పాడేరులోనే నాయకులు ఉన్నారా, పాడేరులోనే అన్ని ఇవ్వాలా, మా అరకు కాన్స్టిట్యున్సీకి ఏమీ ఇవ్వకూడదా? పేరుకే అరకు కాన్స్టిట్యున్సీ అయింది కానీ అన్ని కోల్పోయి సమయం ఇదే కనుక ప్రతి ఒక్కరు మనం మన అరకు ఈరోజు మాధవి గారిని మనం గోబ్యాక్ చేయాల్సిందే. ఎందుకంటే నాన్ లోకల్ ఈరోజు స్థానికులకి ఎవరైతే అవనివ్వండి, 14 మంది ఆశావాహుల్లో ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకొని తీరుతాం. మేము రాత్రి పగలు కష్టపడి ఈరోజు మేము ఎన్నో అన్ని త్యాగాలు చేసి ఈరోజు పార్టీకి పనిచేస్తున్నాం. ఈరోజు కొత్తగా వచ్చి పార్టీలో పని చేయలేదు. మనమంతా పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మన మనోభావాల్ని దెబ్బతీసే పరిస్థితి వస్తే ఎవరు సహించకూడదు. గో బ్యాక్ మాధవి అని చెప్తున్నారు.